హాయ్ ఫ్రెండ్స్, ఒక సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ మీకు బాగా నచ్చింది. వెంటనే సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తారు? ఎక్స్ట్రార్డినరీగా ఉందంటారు, సూపర్‌గా ఉందంటారు, పర్టిక్యులర్ షాట్ బీజీఎం బావుందంటారు, టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటారు. కానీ సంబంధం లేకుండా 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఒక సినిమాని మధ్యలోకి లాక్కొచ్చి ఆ యాక్టర్‌ని, ఆ డైరెక్టర్‌ని, ఆ సినిమాని ట్రోల్ చేయడం అవసరమా? వేరే వాళ్ళతో ట్రోల్స్ చేయించడం అవసరమా? అసలు దాన్ని న్యూస్‌లో ఉంచడం అంత అవసరమా? రైట్ నౌ ఇదే జరుగుతుంది తెలుగు మీడియాలో. ఏం జరుగుతుందంటే, ఇవాళ 'రామాయణ్' టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఎక్కువగా డీటెయిల్స్ రివీల్ చేయలేదు కానీ చూపించిన వరకు చాలా బాగుంది. షార్ట్స్ చాలా బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ పరంగా కూడా కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు గానీ 4,000 క్రోర్స్ బడ్జెట్‌కి ఈ అవుట్‌పుట్ అని చెప్పి కొంతమంది పెదవి విరుస్తున్నారు గానీ ఓవరాల్‌గా సాటిస్ఫాక్టరీ అవుట్‌పుట్ అయితే ఇచ్చారు డైరెక్టర్. ఇంకా ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇంకా చాలా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవుతుంది. అదంతా చూసిన తర్వాత కూడా మనం ఒక డెసిషన్‌కి రావచ్చు. సో ఈ టీజర్ గురించి బ్రీఫ్ ఫీడ్‌బ్యాక్ పక్కన పెట్టిన తర్వాత మధ్యలో కొంతమంది తెలుగు జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటే 'ఆదిపురుష్' సినిమాని లాక్కొచ్చి ఇది రామాయణ్ తీసే పద్ధతి, ఇలా తీయాలి. ప్రభాస్ అనవసరంగా తప్పు చేశారు. బ్లండర్ మిస్టేక్ చేశాడు. ఓం రౌత్ అనవసరంగా 'ఆదిపురుష్' మూవీ తీశాడు ప్రభాస్‌తో. అనవసరంగా ట్రోల్స్ పాలు చేశాడని చెప్పి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సరే 'రామాయణ్' టీజర్ మీకు రిలీజ్ అయింది. బావుంది. మెచ్చుకోండి. బాలీవుడ్‌ని మెచ్చుకోండి. నితీష్ తివారీని మెచ్చుకోండి. రణబీర్ కపూర్‌ని మెచ్చుకోండి. కానీ మధ్యలో అనవసరంగా ప్రభాస్ సినిమాని 'ఆదిపురుష్'ని ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రభాస్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఓం రౌత్‌ని ఎందుకు తిట్టిస్తున్నారు? అసలు 'రామాయణం' సినిమాని ఎందుకు తీస్తున్నారు? మన జెన్‌జీ ఆడియన్స్‌కి, జెన్‌జీ కిడ్స్‌కి మన ఇతిహాసాల్ని దగ్గర చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో 'రామాయణ్' సినిమాని తీయడం జరుగుతుంది. విచ్ ఈస్ వెరీ అప్రిషియబుల్ థింగ్. రైట్ నౌ మచ్ నీడెడ్. అట్ ద సేమ్ టైమ్ ఓం రౌత్ అండ్ ప్రభాస్ కూడా ఇలాంటి మంచి కాజ్‌తోనే మనం కూడా రామాయణాన్ని జెన్‌జీ ఆడియన్స్‌కి దగ్గర చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సత్ఫలితం అవ్వలేదు. దానికే ట్రోల్ చేసేయాలా? ఇవాళ రిలీజ్ అయిన 'రామాయణ్' టీజర్‌లో మ్యూజిక్ పరంగా ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. గూస్ బంప్ స్టఫ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అంత గూస్ బంప్ స్టఫ్ అయితే రాలేదు. కానీ 'ఆదిపురుష్' ట్రైలర్ గాని, టీజర్ గాని రిలీజ్ అయినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. 'జై శ్రీరామ్' స్లోగన్ వచ్చినప్పుడు గాని, ఆ బీజీఎం వచ్చినప్పుడు గాని, 'ఆదిపురుష్‌లో' పాటలు కావచ్చు ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. సినిమాలో కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ కావచ్చు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఆహార్యాలు కావచ్చు కొన్ని మిస్‌ఫైర్ అయ్యాయి. దానివల్ల సినిమా ఔట్‌కమ్ కూడా దెబ్బతింది. కానీ సినిమాలో పాటలు గాని, కొన్ని సీన్స్ గాని చాలా మెస్మరైజింగ్‌గా ఉంటాయి. అంత ట్రోల్ చేయాల్సిన స్టఫ్ అయితే కాదండి 'ఆదిపురుష్'. 'ఆదిపురుష్' నా దృష్టిలో ఒక డీసెంట్ మూవీ. మంచి మ్యూజిక్ ఉన్న, మంచి మ్యూజిక్ ఆల్బమ్ ఉన్న మూవీ. అలాంటి సినిమాని పట్టుకొని ట్రోల్ చేయడం, ఓం రౌత్‌ని ట్రోల్ చేయడం, తనేదో వర్కౌట్ చేద్దాం అనుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. దానికే ప్రభాస్‌ని అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఓం రౌత్‌ని అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సరే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ గాని, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారంటే అనుకోవచ్చు. ఒక జర్నలిస్ట్ కూడా కావాలని చెప్పి 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమాని మధ్యలోకి లాక్కొచ్చి ఆ యాక్టర్‌ని, ఆ డైరెక్టర్‌ని కించపరచడం అవసరమా? వాళ్ళ వర్క్‌ని కించపరచడం అవసరమా? అండ్ మరికొంతమంది 'రామాయణ్' సినిమాని ఎస్ఎస్ రాజమౌళి 'వారణాసి' మూవీతో కంపేర్ చేస్తున్నారు. బట్ 2 విషయాల్లో మాత్రం ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు 'వారణాసి' మూవీ 'రామాయణ్' మూవీ కంటే చాలా అడుగులు ముందుంది. 1 ప్రమోషన్స్, 2 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. 'వారణాసి' మూవీ లీడ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఎస్ఎస్ రాజమౌళి వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ మీడియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ మీడియాకే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. రీజనల్ మీడియాని అంత పట్టించుకోవట్లేదు. సో ప్రమోషన్స్ లో ఇంటర్నేషనల్ అపీల్ తీసుకురావడంలో 'వారణాసి' టీం చాలా సక్సెస్ఫుల్ గా ముందడుగులు వేస్తోంది. సక్సెస్ కూడా అయిందని చెప్పుకోవాలి. రెండోది రీ రికార్డింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పటిదాకా 'రామాయణ్' మూవీ నుంచి, 'వారణాసి' మూవీ నుంచి కొంత ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయింది. 'వారణాసి' మూవీలో సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆ 2 సాంగ్స్ కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఎవరైతే 'ఆదిపురుష్' మూవీని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 'రామాయణ్' టీజర్ కంటే 'ఆదిపురుష్' మూవీ టీజర్‌లో ఉన్న ఆర్ఆర్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అత్యద్భుతంగా ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. కావాలంటే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఇదండి ఈ ఓవరాల్ ఇష్యూ పై నా అభిప్రాయం. 'ఆదిపురుష్' మూవీపై, ప్రభాస్‌పై, ఓం రౌత్‌పై ఇలా కంటిన్యూయస్ ట్రోల్స్ చేయడం, ఇంకా టార్గెట్ చేయడం అవసరమా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అండ్ 'రామాయణ్' వర్సెస్ 'వారణాసి' ఈ 2 మూవీస్‌లో ఇంటర్నేషనల్ అపీల్ ఎక్కువగా ఏ సినిమాకు ఉంటుంది అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.